హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే మార్నింగ్ రొటీన్ చూసేద్దాం. మార్నింగ్ లేచిన వెంటనే నేనైతే ఇలా స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను. పిల్లలకైతే బాక్స్ పెట్టాలి కదా లంచ్ కోసమని రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను. అలాగే పిల్లల కోసం ఈరోజైతే పప్పుచారు అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు వస్తుంటాయి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మన వీడియోస్ మీకు నచ్చే కదండి మీరు చూస్తున్నారు. ప్రతిరోజు మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. కొద్దిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. మీకు మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి కదా. ఇప్పుడైతే పప్పు అయితే కడిగి పొయ్యి మీద అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే నేనైతే గిన్నెలు అయితే కడిగి పక్కన పెట్టేసుకుంటానండి. ముందు వంట చేసేసాకే తర్వాత నేను గిన్నెలన్నీ తోమేస్తాను. ఎందుకంటే మళ్ళీ వంట చేసినా మళ్ళీ గిన్నెలు పడుతూనే ఉంటాయి. పిల్లలకైతే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి. పప్పుచారుతోనే అన్నం అయితే తిని వెళ్ళిపోతారు. మా పిల్లలైతే పప్పుచారు ఉంటే చాలు అన్నం తినేస్తారు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి నేను. కొద్దిగా సపోర్ట్ చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. వంట అయితే అయిపోయాక నేనైతే ఇల్లు అయితే ఇల్లు తుడిచేసుకొని వెంటనే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఈరోజు మండే కదా, ఏ రోజు మర్చిపోయినా నేనైతే మండే మాత్రం అసలు మర్చిపోను. మండే అంటే నాకు అంత ఇష్టము, ఎందుకంటే శివ పూజ చేస్తాను కాబట్టి. పప్పుచారు ఇలా మరుగుతున్నప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ స్మెల్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తుంటాయండి. పప్పుచారు అయితే అయిపోయింది. పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టేశానండి. పిల్లలకి బాక్స్ పెట్టేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చేసాక నేనైతే స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఇలా శివ పూజ అయితే చేసేసుకున్నాను. నేనైతే చాలా రోజుల నుంచి మీషోలో ఇది తీసుకోవాలనుకుంటున్నాను. శివయ్య చూడండి చాలా బాగున్నాడు. ఈరోజైతే కుదిరింది తీసుకోవడానికి. చాలా చాలా బాగున్నాడు. పైన నుండి అలా ధూప్ స్టిక్స్ వెలిగించి పెడితే కైలాసంలో ఉన్న శివయ్య చుట్టూ పొగ కమ్ముకున్నట్టు చాలా బాగుందండి. చాలా చాలా బాగుంటుంది శివయ్య, బ్లాక్ శివయ్య. మీరు కూడా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, లింక్ ఇస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.